నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. సో మొన్నటిదాకా మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహావికాస్ అఘాడి అట్లాగే మహాయుతి కూటమి ఈ రెండు కూడా హోరాహోరీగా అక్కడ ఎన్నికల్లో ఫైట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఒక పెద్ద గేమ్ జరగబోతోంది. మహా మార్పుగా స్పష్టంగా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఏదైతే బిఎంసి ఎన్నికలు బెహ్రైన్ ముంబై కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయో అది ఇప్పుడు అక్కడ గేమ్ చేంజర్గా కాబోతోంది. అంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కూడా చాలా వరకు వేగంగా కొంత రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి సందర్భంగా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు అక్కడ రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. మరోవైపు చాలా వరకు అంటే అక్కడ కొంత సీన్ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కూటమి కొంత భారీ మెజారిటీ తోటి గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పటికే మహాయుతి కూటమిలో మనం చూసుకుంటే కనుక బీజేపీ పార్టీ, శివసేనకు సంబంధించినటువంటి షిండేకి సంబంధించినటువంటి శివసేన వీళ్ళు ఈ రెండు కొంత గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ మనం మహారాష్ట్ర ఎన్నికలు కనుక మొన్న జరిగినటువంటి స్థానాలు కనుక చూసుకుంటే 237 స్థానాలు. సో ఇక్కడ ప్రధానంగా మనకి బీజేపీ గెలిచినటువంటి స్థానాలు 132, అట్లాగే శివసేనకు సంబంధించినటువంటి షిండేకి సంబంధించినటువంటి గెలిచినటువంటి సీట్లు 57. అయితే ఇక మహావికాస్ అఘాడి విషయం తీసుకుంటే ఇది మహాయుతి కూటమి. మహావికాస్ అఘాడి తీసుకుంటే ఇక్కడ ఎన్సీపీకి 10 స్థానాలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి 20 స్థానాలు. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే షిండే కొంత డైలమాలో పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఓవైపు బిఎంసి ఎన్నికలు అంటే బెహ్రైన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపుగా 60,000 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో కూడుకున్నటువంటి ఈ కార్పొరేషన్. అంటే వాస్తవానికి కూడా ముంబై కార్పొరేషన్ ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో అంటే ఏ పార్టీ అధికారం అయితే అక్కడ ఉంటుందో ఆ మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో వాళ్ళదే మహారాష్ట్రలో దాదాపుగా శాసించేలాగా కొంత అక్కడ కనిపిస్తూ ఉంటుంది సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ బడ్జెట్ దాదాపుగా 60,000 కోట్లకు పైగానే బడ్జెట్ ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లో ఇప్పుడు అక్కడ యూబీటీ అట్లాగే శివసేన ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే కొంత ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి కొంత శివసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా బీజేపీతో చేతులు కలపాలని ఒక ఒత్తిడి ఉద్ధవ్ ఠాక్రేని తీసుకొస్తారు. ఎందుకంటే సుదీర్ఘకాలం తర్వాత 2019 తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూసాం. సుదీర్ఘంగా బీజేపీతో టైఅప్లో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఆయన బయటకు వచ్చి ఎన్నికల్లో మొన్న కాంగ్రెస్తో చేతులు కలిపి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్తో చేతులు కలిపినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి బెనిఫిట్స్ ఏమీ లేవు. బెనిఫిట్స్ ఏమీ మిగలకపోగా పొత్తు బెడిసి కొట్టింది, సీట్లు అమాంతం పడిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ షిండే శివసేనకు కానీ లేకుంటే ఉద్ధవ్ ఠాక్రేకి సేనకు కానీ ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి స్థానాలు 20 అయితే షిండేకి 57 స్థానాలు. అంటే ఇక్కడ ప్రధానంగా హిందుత్వ ఎజెండా పనిచేసింది. ప్రధానంగా బీజేపీతో కలిసి ఉండటం కూడా కొంత వర్కౌట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయటం వల్ల కొంత లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ముంబైకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ స్పష్టంగా ఒక క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళొచ్చు. అంటే కొంత హిందుత్వ కానీ లేదంటే కనుక ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా స్పష్టంగా ఉంటుంది అని కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి ఉంటే కనుక దాదాపుగా 80 స్థానాలకు పైగానే శివసేన లీడ్లో ఉండేవి. ఒకవేళ మొన్న జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇద్దరు విడిపోకుండా పోయి ఉంటే ఖచ్చితంగా శివసేన లీడ్ పార్టీగా 80 స్థానాల్లో వచ్చి ఉండేది. మరోవైపు ఇంకా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్తో ఉండటం వల్ల ఉపయోగం ఏమి లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఒక మహా ప్లాన్ లాగా మహా మార్పులాగా కనిపిస్తుంది మహారాష్ట్ర రాజకీయాలన్నీ కూడా. ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఓటర్లలో గ్రిప్ తెచ్చుకోవడానికి కానీ లేదంటే ప్రజల్లో ఒక రకంగా డిసిషన్కి వచ్చింది ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు షిండే సేన కొంత బీజేపీతో కలిసి ఉంది కాబట్టి కొద్ది గొప్ప అధికార పార్టీగా కొనసాగుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్తులో కాంగ్రెస్తో కలిసి కనుక పోటీ చేస్తే ఇక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయ్యే అవకాశం ఉంటుంది, పూర్తిగా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఆయన పార్టీ కానీ కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా ఆయన తనయుడు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆయన రాజకీయ జీవితం శూన్యమైపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇవాళ
ఇప్పటికే కొంత ఒంటరిగా పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఆయన నాయకులందరూ కొంత బీజేపీ వైపు మరొక్కసారి వెళ్ళాలని కూడా కొంత ప్రెషర్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే శరద్ పవార్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో మహావికాస్ అఘాడీతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కలిసి మహావికాస్ అఘాడీతోటి పోటీలోకి వెళ్ళారు మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు శరద్ పవార్ కూడా కొంత బీజేపీ వైపుగానే కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన కూడా ఇండియా కూటమిలో నుంచి కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక బిగ్ ప్లాన్ జరుగుతోంది. మరోవైపు చాలా పెద్ద గేమ్ అయితే అక్కడ జరుగుతోంది. మహారాష్ట్రలో రాజకీయంగా చాలా వరకు మార్పులు జరుగుతున్నాయి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ భవిష్యత్తులో ఉండబోయే BMC ఎన్నికల్లో కూడా కొంత గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా పూర్తిగా మారబోతున్నాయి. అక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవటం వల్ల ఉద్ధవ్ ఠాక్రే నష్టపోయినట్టుగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఆయన. అందుకని ఇవాళ ఒంటరిగా పోరు చేసేందుకు కొంత ఆల్మోస్ట్ ఆల్ ఆయన క్లారిటీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు శివసేనకు సంబంధించినటువంటి ఎవరైతే షిండే ఉన్నారో ఆయన కూడా కొంత సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి బీజేపీతో. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉండటం ద్వారా కొంత ఎక్కువ స్థానాలు మెజారిటీ స్థానాలు ఆయన కైవసం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇద్దరికి కూడా కొంత ఒక రకంగా చెప్పాలంటే డూ ఆర్ డై మ్యాచ్ లాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు కూడా కొంత పట్టు కోసం కొంత ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన మీద ఉద్ధవ్ ఠాక్రే మీద ఏదైతే ఆయన ముందు పార్టీ ఫౌండర్గా ఉన్నటువంటి ఠాక్రే ఎవరైతే ఉన్నారో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నారో ఆయన నీడలోనే వీళ్ళిద్దరు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుసుకుంటే ఆయన ఇమేజ్ ఆయన గొడుగు కిందే వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కొంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కానీ వీళ్ళ వల్ల వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అయితే కాదు అని కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రధానంగా అక్కడ MVAతో కలిసి పోటీ చేసినందుకు పెద్దగా బెనిఫిట్స్ ఏమీ లేదు అని గ్రహించింది స్పష్టంగా శివసేన పార్టీ. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో ఇక అంటకాగటం అనవసరం అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఒంటరి పోరుకే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఇట్లాంటి క్రమంలో కొంత గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే మహావికాస్ అఘాడీ అయినా మహాయుతి కూటమి, కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి మహాయుతి కూటమి కొంత కలిసిగానే అధికారంలోకి ఫామ్ చేశారు. కానీ ఇప్పుడైతే మహావికాస్ అఘాడీ అయితే కొంత చీలిక జరిగి కొంత ఇండివిజువల్గా పోటీ చేసే ఆలోచనలు ప్రధానంగా కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున మహారాష్ట్ర రాజకీయాలు అయితే మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సో చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఇంకా రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతుంది. సో మీరు కూడా మహారాష్ట్రలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.